ఇడుపులపాయ కేంద్రంగా మరోసారి కడపలో జగన్ మార్కు రాజకీయం స్టార్ట్ అయిందని, తల్లిని ముద్దాడుతున్నాడని, చెల్లిని తరిమేశాడు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఇడుపులపాయ కేంద్రంగా జగన్ స్టార్ట్ చేసినటువంటి కొత్త మార్క్ రాజకీయం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఇడుపులపాయ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి కడప మార్క్ రాజకీయం సిద్ధం చేశారు. అందులో భాగంగానే తల్లిని మళ్ళీ ముద్దాడారు, చెల్లిని తరిమి కొట్టారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఇడుపులపాయ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నటువంటి కడప మార్క్ రాజకీయం ఏంటి అంటే ఏం చెప్తారు? సో వాస్తవంగా ఆయన మేమంతా సిద్ధం అనేటువంటి కార్యక్రమంతో రెండో విడత ప్రచారానికి ఎన్నికలకి సిద్ధమయ్యాడు. ఆయన ఆల్రెడీ సిద్ధం సభలు పెట్టాడు, 4 చోట్ల పెట్టాడు సిద్ధం సభలు. ఆ సిద్ధం సభలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన 21 రోజుల పాటు మేమంతా సిద్ధం అనేటువంటి ఒక టైటిల్ తోటి ఆయన ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. మేమంతా సిద్ధం అంటే దేనికి సిద్ధం అయ్యారు అనేది అర్థం కావట్లేదు నాకు. ఒకటి. రెండంటే మేమంతా అంటే ఎవరెవరు, వాళ్ళ ఫ్యామిలీనా, లేదంటే వాళ్ళ పార్టీయా, లేదంటే అసలు మొత్తం జనాల ఏంటి అనేది సరే ప్రజలు డిసైడ్ చేస్తారు. అయితే అక్కడ ఆడ ఇడుపులపాయలో కనిపించినటువంటి దృశ్యాన్ని చూస్తే చాలా మందికి ఆశ్చర్యం కలిగించేలాగా కనిపించింది. అది కొంతమందికి అయితే మతిపోయేటువంటి విధంగా కనిపించింది ఆ దృశ్యం. ఎందుకనంటే అసలు అలాంటి పరిణామాలు కేవలం వైఎస్ కుటుంబంలోనే జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేయగలరు అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంకెవరు చేయలేరు, భూమి మీద ఉన్నటువంటి ఎవరు ఇలాంటివి చేయలేరు. కేవలం అది జగన్ మార్క్, జగన్కి మాత్రమే సాధ్యం. ఇంకా ఎవరు భూమి మీద ఉన్నాడు ఎవరు చేయలేరేమో అనిపిస్తుంది ఆ దృశ్యాన్ని చూస్తే. ఎందుకంటే విజయమ్మ తన కూతురు షర్మిలను ఆదరించమని చెప్పి తెలంగాణ ప్రజలకు చెప్పింది. ఇక్కడ అవును చెప్పారు కదా. చెప్పిన తర్వాత ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫు నుంచి ప్రజల్లోకి వెళ్ళారు. వెళ్తే ప్రతి సభలో కూడా మా బిడ్డని ఆదరించండి అని చెప్పి చెప్పారు. మా బిడ్డని ఆదరించండి, మా బిడ్డ న్యాయం చేస్తుంది, రాజశేఖర రెడ్డి పరిపాలన తీసుకొస్తుంది, రాజన్న రాజ్యం తీసుకొస్తుందని చెప్పి ఆవిడ సపోర్ట్ చేశారు. తర్వాత షర్మిలకి జగన్మోహన్ రెడ్డికి ఏదో మధ్యలో విభేదాలు వచ్చాయి, వాళ్ళిద్దరి మధ్య చాలా క్లాషెస్ ఉన్నాయి అని చెప్పి ఒక క్రియేషన్ చేశారు. క్రియేషన్ చేస్తే అందరు నమ్మారు. వీళ్ళ మధ్య తేడా ఉంది కావాలా, చాలా తేడా వచ్చింది, వీళ్ళిద్దరు పలుక్కోరు, వీళ్ళిద్దరికి అసలు కత్తులు దూసుకుంటున్నారు వీళ్ళిద్దరు అని చెప్పేసి అనుకున్నారు. సీన్ కట్ చేస్తే రాజారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి మేనల్లుడు నిశ్చితార్థానికి అందరూ కలుసుకున్నారు కదా, అందరూ ఒకే ఫ్రేమ్లో కనిపించారు కదా, కత్తులు దూసుకోలేదు అనేది అర్థమైంది కదా. ఆ తర్వాత విజయమ్మ షర్మిల పక్కన ఉన్నారు, షర్మిలకి అన్యాయం జరిగింది అందుకే షర్మిల పక్కన ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారు విజయమ్మ, కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మద్దతు పలకరు, జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చే అవకాశం లేదు, దుర్మార్గుడిగా గుర్తించింది విజయమ్మ అనేది ఒక టాక్ నడిచింది. సీన్ కట్ చేస్తే ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డి ముద్దాడుతూ కనిపించింది. ఆవిడ ఆలింగనం చేసుకొని ముద్దాడుతూ, ఈయన ఆలింగనం చేసుకొని ఆ ముద్దాడుతూ ఆప్యాయతను గురిపిస్తూ, ఆమె బైబిల్లో నా రాజును పంపిస్తున్నాను, మా సైన్యం రాజుతో పాటు సైన్యాన్ని కూడా పంపిస్తున్నాను అని చెప్పి ఆ బైబిల్లో ఏదో చెబుతూ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని చెప్పి ఆవిడ ఆ బైబిల్ని చదివి వినిపించి పంపించారు ఆవిడ. అంటే ఈ మొత్తం చూసినటువంటి వాళ్ళకి, అంటే ఇప్పటి వరకు గత 2 ఏళ్ల నుంచి చూసినటువంటి వాళ్ళు అసలు ఇది సినిమాల్లో కూడా సాధ్యం కాదేమో ఇన్ని ట్విస్టులు, సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్టులు ఇవ్వలేరు. పాపం రాజమౌళికి మొత్తం చూస్తున్నాడో లేదు తెలియదు, రాజమౌళి ట్విస్టులు ఇస్తుంటారు కదా సినిమాల్లో ఎక్కువ, మధ్య పాపులర్ కదా ఆయన. సో ఆయనకన్నా ట్విస్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ దీన్ని క్రైమ్ థ్రిల్లర్ అనాలా, లేదంటే క్రైమ్ కుటుంబ కథా చిత్రం అనాలా, లేదంటే ఏమనాలో ఈ అర్థం కావట్లేదు. ఈ దృశ్యాల్ని, ఈ ఎపిసోడ్స్ని అసలు ఎవరు ఊహించినటువంటి విధంగా, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధంగా ఈ ట్విస్టులు ఇస్తున్నారు వైఎస్ ఫ్యామిలీ. సస్పెన్స్ ఇప్పుడేంటి, ఇప్పుడు షర్మిల ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. పిసిసి అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, మా అన్న పెద్ద దుర్మార్గుడు, మా అన్నంత కూనికోరు ఇంకొకళ్ళు ఉండరు, మా అన్నంత అన్యాయం చేసేవాడు ఇంకొకడు ఉండడు, మా అన్నను నమ్మమాకండి, చెల్లిని నన్నే తరివేశాడు
మీరు మోసమాకండి అని చెప్పి ఆమె ఒకవైపు ప్రచారం చేస్తుంది. మా బిడ్డను ఆదరించండి, మా బిడ్డకు అన్యాయం జరిగిందని చెప్పి విజయమ్మ తెలంగాణలో వచ్చి ఆమె ప్రచారం చేశారు. ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి మంచోడు, మంచి పరిపాలన ఇస్తాడు, రాజన్న రాజ్యం, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఏదైతే ఆశించారో అదంతా చేస్తున్నాడు, మా అబ్బాయిని ఆదరించండి అని చెప్పి మళ్ళా విజయమ్మ నిన్న ఇడుపులపాయలో చెప్పి పంపిస్తున్నారు. అసలు వీటిలో ఏది నమ్మాలి, దీంట్లో ఈ మొత్తం ఎపిసోడ్లో ఏది నమ్మాలి అనేది అసలు అర్థం కావట్లా. ఒక పక్కేమో డాక్టర్ సునీత, తర్వాత వాళ్ళ పిన్నమ్మ జగన్మోహన్ రెడ్డి పిన్నమ్మ సౌభాగ్యమ్మ, వీళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడు ఇంకొకళ్ళు ఉన్నారు, నమ్మించి మోసం చేస్తాడు, హంతకులకి సపోర్ట్ చేస్తున్నాడు, మద్దతు పలుకుతున్నాడు. ఇలాంటి అతన్ని ఎప్పుడు చూడలేదు మేము. ఇంట్లోనే హంతకులు ఉన్నారు, ఆ హంతకుల్ని కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. తర్వాత 2019 ముందు మాకు జగనన్న ఒకలాగా ఉండేవాడు, ఇప్పుడు ఇంకొకలాగా ఉన్నాడు, ఇప్పుడున్న జగనన్న ఆ జగనన్న కాదు అని చెప్పి షర్మిల చెప్తుంది. మీరు నమ్మొద్దు అని చెప్పి ఇన్ని రకాలుగా ఇన్ని టిస్టులు ఇస్తుంటే అసలు ఈ ఫ్యామిలీ ఒకటేనా, లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, లేదంటే ఆంధ్రప్రదేశ్ అమాయకులు చేసి ఆడుకునేటువంటి ప్రయత్నం ఈ ఫ్యామిలీ చేస్తుందా అనేది నాకు అర్థం కాల. మేమంతా సిద్ధం కార్యక్రమానికి ఇడుపులపాయలో కనిపించినటువంటి చిత్రం అంటే మేమంతా సిద్ధం అంటే మీకు క్రైమ్ థ్రిల్లర్ చూపించడానికా, లేకపోతే కుటుంబ కథ క్రైమ్ థ్రిల్లర్ చూపించడానికి సిద్ధం అనేది అర్థం కావాలి. మేమంతా సిద్ధం అనే దాని గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు వివరిస్తూ ఇంకా రానున్నటువంటి ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం జగన్మోహన్ రెడ్డి, అందుకే నేను అంటే జగన్మోహన్ రెడ్డి అని, అలాగే వాళ్ళ పార్టీ నాయకులు కూడా తట్టాపుట్ట తడ్డి ఇంటికి వెళ్ళేందుకు సిద్ధం, అదే మేమంతా సిద్ధం అంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఆరోపణలు చేస్తారు. అంటే వాళ్ళకి కనిపించినటువంటిది అది పొలిటికల్ కథా చిత్రం వాళ్ళకి కనబడింది. కానీ కుటుంబ కథా చిత్రాన్ని చూస్తుంటే ఆశ్చర్యం వస్తుంది కదా ఇక్కడ. ఇప్పుడు రేపు విజయమ్మ షర్మిలతోటి కూడా వస్తారేమో, షర్మిలతోటి వచ్చి రేపు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తుంటే షర్మిలతోటి కూడా వచ్చే అవకాశం ఏముందేమో, ఓకే చెప్పలేము. మరి కొడుకునే విమర్శించాల్సిన పరిస్థితి వస్తుంది కదా, విమర్శిస్తారా? అయితే విమర్శించేది ఏముంది, మా బిడ్డను ఆదరించండి, మా కొడుకుని ఆదరించండి అని చెప్తారు. అలానే ఉంది. ఇప్పుడు ఇక్కడేమో మా షర్మిలకి అన్యాయం జరిగింది, షర్మిల అన్యాయం అయిపోతుంది, ఆదరించండి అని చెప్పారు. అక్కడేమో మా కొడుకు అద్భుతం, రాజశేఖర రెడ్డి పాలన కొనసాగిస్తున్నాడు, ఆయన ఆదర్శాలను కొనసాగిస్తున్నాడు, ఆయన స్ఫూర్తితో వెళ్తున్నాడు అక్కడ చెప్తున్నారు. మరి అన్యాయం చేసింది ఎవరు ఇక్కడ షర్మిలకి? ఎవరు అన్యాయం చేశారు? ఇదే విజయమ్మ చెప్పారు కదా అన్యాయం జరిగిందని, మరి ఎవరు అన్యాయం చేశారు? ఇది అసలు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ దృశ్యాలు, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ మాటలు ఇవన్నీ కనుక గుర్తు చేసుకుంటే అసలు వీళ్ళు ప్రజలతోటి, సమాజంతో ఆడుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు జీవిస్తున్నారా? జనరల్గా సినిమాల్లో నటిస్తుంటారు, వీళ్ళు జీవితంలో నటిస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. అసలు ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అనేది. ఇప్పుడు నిన్న చాలా ఆప్యాయంగా జగన్మోహన్ రెడ్డిని ఆవిడ ఆలింగనం చేసుకుని ముద్దాడి దీవించి పంపించింది ఆవిడ. మరి జగన్మోహన్ రెడ్డి తప్పుడోడని చెప్పేసి అన్యాయం చేసింది షర్మిలకి అని చెప్పి ఆమె కదా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పకపోయినప్పటికి కూడా అన్యాయం జరిగింది చెప్పింది కదా. ప్లస్ మొన్న రాజారెడ్డి పిల్లలు అంతా తానయ్యి మొత్తం నడిపారు కదా ఆవిడ, అంతా తానే నడిపారు కదా. మరి వీళ్ళ కుటుంబంలో వివాదాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి అని చెప్పి అనుకునే వాళ్ళు అమాయకుల, మూర్ఖుల, లేకపోతే వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామాలో సమాజం పడిపోయిందా? దీన్నే మనం కడపలో కనిపించినటువంటి చిత్రం ఇప్పుడు రేపు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అంతటికి చూపించబోతున్నారు వీళ్ళు. వైఎస్ కుటుంబ కథా చిత్రం, వైఎస్ కుటుంబ కథా చిత్రాన్ని. ఇప్పుడు చెల్లెళ్ళని తరివేశారు అని చెప్తారు. చెల్లెళ్ళు ఇద్దరు బయటకు పంపించారు కదా, తల్లిని బయటికి పంపించారు కదా, తల్లి లేదు కదా, తల్లి అక్కడే ఉండలేదు కదా, తాడేపల్లి అయితే ఉండలేదు కదా, ఆమెమో హైదరాబాద్లో షర్మిలతో ఉంటారు. ఇడుపులపై ఏమో అక్కడికి వెళ్ళి దీవించి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇంకో అవకాశం అని చెప్పి ఆమె అక్కడికి పోయి అక్కడ ఒక క్యారెక్టరు, హైదరాబాద్లో ఒక క్యారెక్టరు, తాడేపల్లి ఇంకో క్యారెక్టరు, బెంగళూరులో ఇంకో క్యారెక్టరు. ఒకేసారి ఇన్ని పాత్రల్లో ఇమిడిపోవటం అనేది మామూలుగా ఎవరు సాధ్యం కాదు.
సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాత్రలో ఇమిడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ కథా చిత్రం, కడపలో చూసినటువంటి చిత్రం మామూలు చిత్రం కదా అది, ఇడుపులపాయలో. ఇంకా అలాంటి ఎన్ని చూడాల్సి వస్తుందో భవిష్యత్తులో. సో ప్రజలే ఆలోచించాలి. ఆయన చెప్తుంటారు కదా, దేవుడు ఉన్నాడు పైన, కింద ప్రజలు ఉన్నారని. మరి ఆ కుటుంబ కథా చిత్రం ఏందనేది తెలియదు. ఇప్పటి వరకు ఆ కుటుంబంలో విభేదాలు ఉన్నాయి లేదా గొడవలు ఉన్నాయి అనే వాళ్ళకి ఒక చిత్రం చూపించారు కడపలో.